కాకినాడ జిల్లా కెర్లంపొడి మండలం బూరుగుపూడి గ్రామంలో దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న భూములపై దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ రైతులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్నాకుల వీరాంజనేయులు మాట్లాడుతూ ఈ భూములు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి చెందినవి అని అంటూ ఖాళీ చేయాలని నోటీసులు ఇవ్వడం అన్యాయమని విమర్శించారు. సుమారు 72 ఎకరాల భూమిపై ఆధారపడి 100 పేద రైతు కుటుంబాలు జీవిస్తున్నాయని తెలిపారు. తాత ముత్తాతల కాలం నుంచి సాగు చేస్తున్న ఈ భూములకు పట్టాదార్ పాస్ పుస్తకాలు, రుణాలు, రిజిస్ట్రేషన్లు కూడా జరిగినట్టు చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో అకస్మాత్తుగా కొత్త చట్టాల పేరుతో భూములు స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నించడం దౌర్జన్యమని అన్నారు. రైతుల జీవనాధారాన్ని కాపాడాలని, లేని పక్షంలో తీవ్రంగా ప్రతిఘటిస్తామని రైతు కూలీ సంఘం హెచ్చరించింది. ఈ నిరసనలో స్థానిక రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. హక్కు కల్పించాలి. బూరుగుపూడిలో ఉన్న భూములకి 74 ఎకరాల భూములకి, రిజిస్ట్రేషన్ అయిన భూములకి, పాస్బుక్లు ఉన్న భూములకి, 85 ఏళ్ళ నుంచి చేసుకున్న భూములకి హక్కులు కల్పించాలి. బూరుగుపూడి ఒక దేవుడి భూమి అని తెలియకుండా మాకు 72 ఎకరాలు ఉందండి. 72 ఎకరాలు ఉంటే మేము మా తాతల కాంచి 72 సంవత్సరాలు అయిందని ఇప్పుడు ఆ భూమి రీటి అవి 72 అయిన తర్వాత మనీ 30 సంవత్సరాలు పోయిన తర్వాత ఒకరికి అమ్మేడండి. అతను కొనుక్కున్నాక మనీ ఒక 10 సంవత్సరాలు పోయాక ఒకరికి అమ్మేడండి. అలా 3 లింక్ డాక్యుమెంట్లు ఉన్నాయండి. ఉన్న తర్వాత ఎప్పటి నుంచి కూడా పెద్దోళ్ళు ఏం చేశారంటే అండి, కూతురు కట్నాలు ఇచ్చారండి. ఈ కట్నాలు ఇచ్చేస్తే వాళ్ళు ఏం చేశారు, 1 ఎకరం 1/2 ఎకరం జరతి కింద ఇచ్చారు. ఇవాళ ఆ భూములు ఇష్టం వల్ల ఇప్పుడు ఆడపిల్లలు కాపురాలు పోయినాపడుతున్నాయి. అది చాలా ఇబ్బందికరం వచ్చేస్తుంది మాకు. ఈ భూమి ఎప్పటి నుంచో సాగు చేసుకుంటున్నారు ఈ పెద్దలు. ఇగో ఈ భూమి మీది అంటే దేవుడి పని అని ఒకటి మాకు తెలియదు. దేవుడి భూమి అన్నది మాకు తెలియదు. ఇగో ఈ దేవస్థానం వాళ్ళు వచ్చి దేవుడిది అంటేనే మాకు అర్థమైంది. ఆ ఎన్టీ రామారావు గారు ఏం చేశారంటే గెలిచిన తర్వాత మామూలుగా మెరక భూములకి పన్నులు తీసేశారు అన్నారు. ఇంకా అప్పటి నుంచి కూడా మాకు ఆ గొడవ లేదు. పన్ను కూడా కడతాం మనిషి మేము. లేకపోతే 12 రూపాయలు కట్టుకోవాలి మరిపోకోళ్ళకి. ఆ 12 రూపాయలు కూడా కడతాం మనిషి మేము. కట్టడం మానేసి కానీ ఈ రోజుని మాకు ఇంత ఇబ్బంది. ఇప్పుడు దేవతలు వచ్చి మాకు దేవుడిది భూము, మాకు మీకు నోటీసు పంపిస్తున్నాం, ఏటీ పరిష్కారం అని అడుగుతున్నారండి. సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్నాకుల వీరాంజనేయులు మాట్లాడుతున్నాను. కాకినాడ జిల్లా కెర్లంపూడి మండలం బూరుగుపూడి గ్రామంలో దాదాపుగా లేదంటే 1942 నుంచి అంటే అందాజు 85 సంవత్సరాల నుంచి ఇక్కడ 74 ఎకరాల భూమి చేసుకుంటూ ఉన్నారు రైతులు. ఇది తాలూరు జియానికి సంబంధించి ఇది మాది అని చెప్పేసి వాళ్ళు కొత్త చట్టాలు వచ్చాయి, ఖాళీ చేయాలనేది పోలీస్ ఫోర్స్తో ఖాళీ చేయంతామని చెప్పి కమిషనర్ మాట్లాడుతూ ఉన్నాడు. నేనేమంటానంటే ఇక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవి కూడా ఇక్కడ అప్లై కాలేదు. అసలు ఏటో తెలీదు. ఇక్కడ ఎండోమెంట్ భూమి అంటే 3 సంవత్సరాలకు ఒకసారి పాట పెట్టాలి, ఒక కరపత్రం వేయాలి, పంచాయతీకి నోటీస్ బోర్డు అందించాలి. అలాంటిది ఏమీ లేదు. వీళ్ళు భూములు కొనుక్కున్నారు. పక్క భూముల రేటు, పట్టా భూముల రేటు ఎంత ఉంది, అది కూడా ఇది సమాన రేటు. వీళ్ళకి తెలీదు ఇది ఎండోమెంట్ భూమి అని కూడా చాలామందికి తెలియదు. 4 అమ్మకాలు అయినాయి, రిజిస్ట్రేషన్లు అయినాయి. వీళ్ళకి స్వయంగా నేను కమిషనర్కి కూడా వీళ్ళకున్న పాస్బుక్లు, వీళ్ళకి రిజిస్టర్ అయినటువంటి డాక్యుమెంట్లు కూడా కమిషనర్కి చూపించారు. ఎండోమెంట్ జిల్లా కమిషనర్కి వారికి ఒక మెమోరాండం కూడా ఇచ్చారు. ఎందుకంటే బ్యాంకులు కూడా లోన్లు ఇచ్చాయి. అందుకని నేను ఏమంటానంటే ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఈ భూములు కూడా కట్నాలు ఇచ్చేశారు, ఆడపిల్ల కట్నాలు ఇచ్చేశారు. ఇదే పరిస్థితి ఇప్పుడు కానీ ఆ భూములు కానీ మేము తీసుకుంటామని వాళ్ళు వస్తే తీవ్రమైనటువంటి పరిస్థితులు రైతుల్లో చాలా గందరగోళం ఉంటుంది. ఎందుకంటే రైతే బంగారు బాదుకుంటని ఇలా ప్రభుత్వాలు చెప్తూ ఉన్నాయి. ఆ రైతు 85 సంవత్సరాల నుంచి చేసుకున్న భూములు ఉప్పులు ఖాళీ చేయమంటాం అనేది కరెక్ట్ కాదు. మేము ఒకసారి వచ్చారు వాళ్ళు వస్తే మేము కోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకున్నాం. మళ్ళీ వాళ్ళు పద్దాలేరు. ఇవాళ కొంతమంది రైతులు స్టే తెచ్చుకున్నారు. ఇంకా సన్నకారు రైతులు ఉన్నారు. 30 సెంట్లు, 40 సెంట్లు, 60 సెంట్లు. ఈ తుక్కలు తుప్పులుండి, డొంకులుండి, కొండలుండి అవన్నీ కొట్టుకుని సదును చేసుకుని కొంతమంది బోర్లు కొట్టుకుని ఇవాళ వ్యవసాయంగా దాన్ని వ్యవసాయ భూమిగా మలుచుకుని వ్యవసాయం చేసుకుంటూ ఉన్నారు. అందుకే మేము ఏమంటామంటే ఖచ్చితంగా ఇప్పుడు వాళ్ళు ఏమన్నారు, తాలూరు జీ అన్నోళ్ళు మాకు ఖచ్చితంగా 3 సంవత్సరాలకు ఒకసారి పాట పెడతా ఉన్నారు. పాట పెడితే వీళ్ళ ఎందుకు పాడుకుంటారు? ఏ ఊరు నుంచి రావచ్చు, ఏ దేశం నుంచి వచ్చి పాట పాడుకుంటారు? ఈ రైతుల్లో తీవ్రమైనటువంటి ఆందోళన ఉంది.